బీఎస్సీ కోర్సెస్, బీఎస్సీలో ఫిజియోథెరపీ, వాస్క్యులర్ టెక్నాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, ఆపరేషన్ టెక్నాలజీ, ఫోరెన్సిక్ సైన్సెస్ కోర్సెస్ అనేది ప్రవేశపెడుతున్నాం. ఇక్కడ అరోరాలో మేము ఒక యూనిక్ ఫీచర్ కనుక చెప్పుకోదలుచుకుంటే, ఇండియాలో మీరు ఏ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్ చూసినా కూడా అకాడమిక్ క్యాలెండర్ అనేది సెమిస్టర్ సిస్టంలోనే నడుస్తుంది. అరోరాలో మేము ఏం చేస్తున్నామంటే, బిఫోర్ ఈవెన్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద యూనివర్సిటీ, అసలు బయట ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్కి మనకి ఎక్కడ తేడా ఉంది, వేర్ ఇస్ ద డిఫరెన్స్, అక్కడ ఎందుకు స్టూడెంట్ అవుట్కమ్ అనేది సక్సెస్ఫుల్గా అవుట్కమ్ ఓరియంటెడ్ అండ్ రిజల్ట్ ఓరియంటెడ్గా ఉంది, హౌ ద స్టూడెంట్స్ ఆర్ ఏబుల్ టు గెట్ ఎంప్లాయ్మెంట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్. మన దగ్గర చూస్తే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత పీజీ చేసిన తర్వాత స్టూడెంట్స్ దే ఆర్ గోయింగ్ ఫర్ జాబ్స్, బికాజ్ ఎంప్లాయబిలిటీ స్కిల్ అనేది మన దగ్గర కంపారిటివ్లీ తక్కువ ఉంటుందన్నమాట. యాజ్ పర్ నాస్కామ్ స్టాటిస్టిక్స్ చూసినా కూడా మీరు ఎనీ ఫీల్డ్ కనుక చూసుకుంటే, ఇంజనీరింగ్, ఎంబీఏ, లా, ఆర్కిటెక్చరు, పారామెడికల్, ఇవన్నీ ఏది చూసుకున్నా కూడా ఓవరాల్ అవర్ ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ ఆర్ లెస్ దెన్ 40% నేషనల్ వైడ్. దీనికి ఒక కారణం చెప్పుకోవచ్చు మన ట్రెడిషనల్ అండ్ కన్వెన్షనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకోండి. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏం చెప్తుంది, ఒక స్టూడెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద బ్రాంచ్ ఆఫ్ స్టడీ, అది ఇంజనీరింగ్ అయినా పర్వాలేదు, మన సైన్సెస్ కోర్సెస్ అయినా కూడా, ఆర్ మేనేజ్మెంట్ కోర్సెస్ అయినా, ఏ కోర్సులో స్టూడెంట్ అడ్మిషన్ తీసుకున్నా కూడా వాడికి ఇచ్చే ఎడ్యుకేషన్ అనేది ఇట్ షుడ్ బి అ హోలిస్టిక్ ఎడ్యుకేషన్.